సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్. హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. అది ఎక్కడ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ రిక్రూట్మెంట్ అండి. ఇది శివరాంపల్లి జంగీర్లో ఉంటుందండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ భారతదేశంలోనే పౌర సేవ శిక్షణ సంస్థ అండి. ఈ యొక్క సంస్థ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులను వారి విధులను నిర్వర్తించడానికి వారికి సంబంధిత రాష్ట్ర కేడర్లను పంపే ముందు వారికి శిక్షణ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ జాబ్స్ అనేవి తాత్కాలికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అంటే పార్ట్ టైం బేసిస్ అండి. సో ఇక్కడ ట్రైనింగ్ అలవెన్స్ 24%, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అండ్ హెచ్ఆర్ఏ అనేవి కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ అనేవి చాలా అర్జెంటుగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే అర్హులు ఉన్నారో సెలెక్షన్ అనేది ఎర్లీగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది 30 జూన్ 2025 అండి. సో అప్పటిలోగా దీన్ని అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నామినేషన్స్ అనేవి చివరి తేదీ దాటాక వస్తే కనుక వాళ్ళని నెక్స్ట్ టైం తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉందండి. సో ఇదంతా ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫోర్స్ నెంబర్ అనేది మీ యొక్క డిపార్ట్మెంట్ ర్యాంక్ యొక్క యూనిట్ యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రెండ్స్. సో ఆ యొక్క డిపార్ట్మెంట్ ప్రకారము ఆ యొక్క నెంబర్ అనేది మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క ర్యాంక్, మీ పేరు, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే మీరు ప్రీవియస్గా ఉన్న పోస్ట్ యొక్క అపాయింట్మెంట్ యొక్క తేదీ అండి. ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ ట్రైనింగ్, ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చారో ఇక్కడ ట్రైనింగ్ యొక్క తేదీ, మెడికల్ కేటగిరీ, డీటెయిల్స్ ఆఫ్ పనిష్మెంట్, గుడ్ ఎంట్రీ, బ్యాడ్ ఎంట్రీ, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అనేవి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే కనుక నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇక్కడ ఇన్స్పెక్టర్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్, ఇక్కడ పే స్కేల్ అనేది చూడండి 44,900 అండి స్టార్టింగ్ పే స్కేల్ అనేది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కేటగిరీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్స్పెక్టర్ బ్యాండ్, సో నెక్స్ట్ ఇన్స్పెక్టర్ మెస్, సో నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఎంటీ, సో నెక్స్ట్ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్, సో నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్, సో నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రైడింగ్, సో నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్, సో దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్, సో దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అవుట్డోర్, సో దాని తర్వాత ఏఎస్ఐ, సో దాని తర్వాత రేడియో టెక్నీషియన్, సో తర్వాత వైర్లెస్ ఆపరేటర్, సో తర్వాత హెడ్ కానిస్టేబుల్, సో తర్వాత కానిస్టేబుల్ బ్యాండ్, కానిస్టేబుల్ బగ్లర్, సో దాని తర్వాత కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మ్యాసన్, కార్పెంటర్ అండి. సో ఇవన్నీ కనుక పే స్కేల్ అనేది మీరు చూసుకోండి. అలాగే ఎలిజిబిలిటీ కేటగిరీ అనేది కూడా పక్కన మెన్షన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. సో అది ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్, దాని ప్రకారం అప్లై చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.